హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి వచ్చేసరికి పేలాలు అంటారు కదా. సో కార్న్ ఏదైతే ఉంటుందో మొక్కజొన్నలు అవి ఎండిపోయిన తర్వాత ఇట్లా చూపిస్తున్నట్టు రిమూవ్ చేసుకొని మనం వీటిని పాప్కార్న్ చేసుకుంటాం కదా. మా డాడీ రీసెంట్గా మా నాన్నమ్మ వాళ్ళు ఊరు వెళ్తే మా నానమ్మ ఇచ్చారనమాట. సో మా డాడీ తెలియక ఇవి నార్మల్ స్వీట్ కార్న్స్ అలాగా ఉడికించుకొని తింటారేమో అనుకొని వద్దు, ఇన్నేం చేసుకుంటారు వద్దు అని చెప్పారంట. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళు చూసి ఇవి ఇట్లా పాప్కార్న్ చేసుకుంటారు, ఎండిపోయిన తర్వాత ఇట్లా పాప్కార్న్ చేసుకుంటారు ఇవి అని చెప్తే ఇంక ఇవన్నీ ఒలిచి ఇట్లా పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ ఈ పాప్కార్న్తో ఈ పేలాలతో మనము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాప్కార్న్స్ రెడీ చేసుకోవచ్చు. అండ్ ఒక 4 వెరైటీస్ని నేను ఇక్కడ ఈరోజు వీడియోలో చూపిస్తాను. పిల్లలకి ఎస్పెషల్లీ నిజంగా క్యారమెల్ పాప్కార్న్ అండ్ చాక్లెట్ పాప్కార్న్ అసలుకి చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా ఈ వీడియో చూసి ఎలా చేసుకోవాలనేది డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉండిద్ది. సో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ ఆఫ్ పాప్కార్న్ని తీసుకున్నాము. ఈ పాప్కార్న్ని మనం ఫస్ట్ అయితే పాప్ చేసేయాలి. ఫస్ట్ వచ్చేసరికి ప్లెయిన్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఇక్కడ మేము వచ్చేసరికి ప్రెషర్ కుక్కర్ని యూస్ చేస్తున్నాము. సో ప్రెషర్ కుక్కర్లో అయితే మనకి చాలా బాగా పాప్ అవుతాయి అన్నమాట పాప్కార్న్ అనేవి. సో అందుకని చెప్పి కొంచెం ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము ఫస్ట్. అండ్ ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. సో బాగా వేడెక్కిన తర్వాత మనం పాప్కార్న్స్ని ఇట్లా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోండి. అప్పుడే మనకి మాడిపోకుండా చాలా చక్కగా వస్తాయి అన్నమాట. అండ్ ఫ్రెష్ పాప్కార్న్స్, ఫ్రెష్గా ఉన్న పేలాలు అయితే మనకి చాలా మంచిగా పాప్ అవుతాయి. అన్నీ కూడా మంచిగా పాప్ అవుతాయి అన్నమాట. ఎక్కడ ఏవి మిగిలిపోకుండా చాలా మంచిగా వస్తాయి. దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఇలాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి మంచిగా పాప్ అవుతాయి అన్నమాట. అండ్ కొంచెం స్టార్ట్ అవుతుంది పాప్ అవ్వడం అనుకున్న టైంలో ఇలా లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి, లేదంటే మొత్తం ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నేను జస్ట్ లిడ్ని కొంచెం ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను అర్థం అవ్వడం కోసం ఈజీగా. మొత్తం కూడా చక్కగా పాప్ అయిపోయాయి. దీంట్లోకి మనం ఎటువంటి సాల్ట్ లేదంటే పసుపు ఏమీ వేయలేదన్నమాట. ఇట్లా ప్లెయిన్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లెయిన్గా చేసుకున్న వాటితో మనము క్యారమెల్ పాప్కార్న్ లేదంటే చాక్లెట్ పాప్కార్న్ ఇలా చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇట్లా ప్లెయిన్గా ప్రిపేర్ చేసి పక్కన ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాము. సో ఇలాగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇట్లాంటి పాప్కార్న్స్తో మనం ఏంటంటే క్యారమెల్ పాప్కార్న్ లేదంటే చాక్లెట్ పాప్కార్న్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే గిన్నెలోకి ఇంకొంచెం బటర్ పాప్కార్న్ ప్రిపేర్ చేస్తాను. సో ఈ పాప్కార్న్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇందాక మనం తీసుకున్న బౌల్లో జస్ట్ ఒక 1/4 వేసాను, నేను ఎక్కువ కూడా వేయలేదు. చూడండి, చాలా కొంచెం పాప్కార్న్తో మనకి ఒక బౌల్ నిండుగా వచ్చేసింది కదా. సో మిగిలిన పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవడానికి అదే గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నా దగ్గర వెన్నపూస లేదు, అంటే బటర్ లేదనమాట, అందుకని నెయ్యి తీసుకున్నాను. అండ్ దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి బటర్ పాప్కార్న్ అనమాట, అంటే వెన్నపూసతో చేస్తారు కదా, సాల్టెడ్ బటర్ పాప్కార్న్ అనమాట. దీంట్లోకి కొంచెం కార్న్స్ ఈ పేలాలు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా జస్ట్ మనకి కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా పాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అని అనుకున్న టైంలో మనము మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మంచిగా ఉడుకుతున్నాయి. సో ఈ స్టేజ్లో మనము పైన లిడ్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి పాప్ అవుతున్నాయి, ఇట్లా బయటికి ఇట్లా మొత్తం మీదకి జస్ట్ మెస్సీగా అవ్వకుండా మంచిగా ఉంటాయి అని. అండ్ జస్ట్ చూపించడం కోసం కొంచెం లిడ్ ఓపెన్ చేసి చూపించాను. చూడండి, అన్నీ కూడా మంచిగా పాప్ అయ్యాయి. కింద మనకి అసలుకి ఎక్కడ కూడా ఏది మిగలలేదన్నమాట, పాప్ అవ్వకుండా ఉన్నదే లేదు. సో ఫ్రెష్గా ఉన్నవి యూస్ చేయండి, ఎప్పుడన్నా చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ మనకి బటర్ పాప్కార్న్ రెడీ అయిపోయింది, సాల్టెడ్ బటర్ పాప్కార్న్. ఇలా బటర్ పాప్కార్న్ని తీసి ఒక బౌల్లోకి పెట్టుకుంటున్నాము. అండ్ ఇది సాల్టెడ్ బటర్ పాప్కార్న్లోకి కొంచెం మసాలా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. కొంచెం కారం అండ్ అలాగే కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకుంటే మనకి మసాలా పాప్కార్న్ రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇట్లా
స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఈ పాప్కార్న్ చాలా బాగుంటుందన్నమాట. ఇందాక బటర్ పాప్కార్న్ లైక్ చిన్నపిల్లలు అట్లాగా సాల్టెడ్ బటర్ పాప్కార్న్ అవి ఇష్టపడతారు. సో అందుకని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి సాల్టెడ్ బటర్ పాప్కార్న్ అనేది బాగుంటుంది. అండ్ కొంచెం స్పైసీగా మసాలాగా అట్లా తినాలి అనిపిస్తే మసాలా పాప్కార్న్ని ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ఇట్లా చూపిస్తున్నాను చూడండి, ఇంకొన్ని పాప్కార్న్ని కూడా పాప్ చేసేస్తున్నాను. ఎందుకంటే చాక్లెట్ పాప్కార్న్ అండ్ అలాగే క్యారమెలైజ్డ్ పాప్కార్న్ ప్రిపేర్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది క్యారమెల్ పాప్కార్న్ అనమాట. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి క్యారమెలైజ్ చేయడం కోసం ఒక కప్పు షుగర్ వేసేసుకుంటున్నాము. చిన్న కప్తో షుగర్ తీసుకున్నాము. సో ఆ షుగర్లోకి మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే షుగర్ కొంచెం కరుగుతూ ఉంటుంది. అండ్ అది కొంచెం స్లోగా అట్లా కరిగి మనకి క్యారమెలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాప్కార్న్ని రెడీ చేసాం. అండ్ ఇక్కడ ప్లెయిన్ పాప్కార్న్ ఉంది కదా, ఆ ప్లెయిన్ పాప్కార్న్తోనే మనం ఇక్కడ క్యారమెలైజ్డ్ పాప్కార్న్ అండ్ అలాగే తర్వాత చాక్లెట్ పాప్కార్న్ని కూడా ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇది కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతే మనకి చేదొచ్చేస్తుంది. దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి క్యారమలైజ్ అయిపోయిందనమాట షుగర్ ఆల్మోస్ట్. సో దీంట్లోకి మనం ముందుగా పాప్ చేసుకున్న ప్లెయిన్ పాప్కార్న్ ఏదైతే ఉందో దీంట్లోకి యాడ్ చేసేసుకోవటమే. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనకి మంచిగా క్యారమలైజ్ అయిపోయింది కాబట్టి ఈ ప్లెయిన్ పాప్కార్న్ని దీంట్లోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మన పాప్కార్న్ అంతా కూడా మొత్తం క్యారమలైజ్డ్ అయిన షుగర్ మొత్తం కూడా పాప్కార్న్కి పట్టేలాగా మంచిగా ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఈ స్టేజ్లో మనకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే క్యారమలైజ్ అయిన షుగర్ ఏదైతే ఉందో అది చాలా వేడిగా ఉంటుంది. సో కేర్ఫుల్గా మిక్స్ చేసుకోండి. ఆ పాప్కార్న్ తీసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ అలానే అదే ప్యాన్లోకి కొంచెం డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకుంటున్నాను. జస్ట్ ఒక చిన్న బైట్ అంతా వేసేసాను, ఎక్కువ వేసుకోలేదన్నమాట. అండ్ దీంట్లోకి జస్ట్ ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వాలన్నమాట. సో అందుకోసం నా దగ్గర బటర్ అవైలబుల్లో లేదు కాబట్టి నేనైతే 1 స్పూన్ నెయ్యి యూస్ చేశాను. ఒకవేళ మీ దగ్గర వెన్నపూస అంటే బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ మనకి ఈ డార్క్ చాక్లెట్ మంచిగా మెల్ట్ అవుతుంది చూడండి. ఇట్లా కంప్లీట్గా మెల్ట్ అయిన తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్లెయిన్ పాప్కార్న్ ఏదైతే ఉందో ఆ పాప్కార్న్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ వన్స్ మనము పాప్కార్న్ వేస్తున్నాము అనుకున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవచ్చు. మనకి జస్ట్ ఏంటంటే చాక్లెట్ మెల్ట్ అవ్వాలి. సో ఇక్కడ నేను తీసుకుంది డార్క్ చాక్లెట్. ఒకవేళ మీకు కావాలి అంటే నార్మల్ మిల్క్ చాక్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట చాక్లెట్ పాప్కార్న్ కూడా. అండ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాప్కార్న్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ చాక్లెట్ పాప్కార్న్ అయితే పిల్లలకి అండ్ అఫ్ కోర్స్ మనకు కూడా చాలా చాలా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంది, మస్ట్ ట్రై అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.